నమస్కారం. మాకల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో పర్యాటకులు తరచూ దేశాన్ని సందర్శించే ప్రయాణికులకు మరింత సౌలభ్యం కల్పించేలా 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా నిబంధనలను దుబాయ్ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ మరోసారి స్పష్టం చేసింది. ఈ వీసాతో ప్రపంచంలోని అన్ని దేశాల పౌరులు స్పాన్సర్ లేదా హోస్ట్ అవసరం లేకుండా స్వయంగా దరఖాస్తు చేసుకుని 5 ఏళ్ల పాటు యూఏఈలో పలుమార్లు ప్రవేశించి బయటకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఈ వీసా కలిగిన వారు ప్రతి సందర్శనలో 90 రోజుల వరకు యూఏఈలో ఉండొచ్చు. అవసరమైతే మరో 90 రోజుల పాటు పొడిగించుకునే అవకాశం కూడా ఉంది. అయితే ఒక క్యాలెండర్ సంవత్సరంలో మొత్తం 180 రోజులకు మించి యూఏఈలో ఉండేందుకు అనుమతి ఉండదు. ఈ వీసా ప్రధానంగా పర్యాటకులు తరచూ యూఏఈకి వచ్చే వ్యాపారవేత్తలు, కుటుంబ సభ్యులను సందర్శించేవారు, తరచూ ప్రయాణించే అంతర్జాతీయ సందర్శకులను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది. దరఖాస్తులను యూఏఈ అధికారిక డిజిటల్ ప్లాట్ఫామ్లు, స్మార్ట్ యాప్ల ద్వారా 24 గంటల పాటు ఆన్లైన్లో సమర్పించవచ్చు. అలాగే కస్టమర్ హ్యాపీనెస్ సెంటర్లు మరియు అమేర్ సర్వీస్ సెంటర్ల ద్వారా కూడా దరఖాస్తు చేసుకునే సౌకర్యం ఉంది. దరఖాస్తు ప్రక్రియలో సేవను ఎంపిక చేయడం, దరఖాస్తు ఫారం నింపడం, అవసరమైన పత్రాలు అప్లోడ్ చేయడం, అనంతరం ఫీజు చెల్లించడం వంటి దశలు ఉంటాయి. ఈ 5 ఏళ్ల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా కోసం మొత్తం దిర్హం 3713 వరకు ఖర్చు అవుతుంది. ఇందులో వీసా ఫీజు, సేవా ఛార్జీలు, తిరిగి చెల్లించే సెక్యూరిటీ డిపాజిట్ కూడా ఉంటాయి. అయితే వ్యక్తిగత పరిస్థితులు, అదనపు అవసరాల ఆధారంగా ఫీజులో స్వల్ప మార్పులు ఉండొచ్చు. వీసా గడువును యూఏఈలో గడిపిన రోజుల సంఖ్యను తప్పనిసరిగా పరిశీలించుకోవాలని జీడీఆర్ఎఫ్ఏ సూచించింది. ఎంట్రీ, ఎగ్జిట్ వివరాలను ట్రావెల్ మూవ్మెంట్ రిపోర్ట్ ద్వారా తనిఖీ చేసుకోవడం ద్వారా ఓవర్స్టే జరిమానాలు నివారించవచ్చని తెలిపింది. ఈ 5 ఏళ్ల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా ద్వారా యూఏఈని ప్రపంచ స్థాయి పర్యాటక గమ్యస్థానంగా మరింత బలోపేతం చేయడంతో పాటు విదేశీ సందర్శకుల సంఖ్య పెరగడం, పర్యాటక రంగం, హోటల్ పరిశ్రమ, వ్యాపార రంగాలకు దీర్ఘకాలికంగా ప్రయోజనం చేకూరుతుందని అధికారులు భావిస్తున్నారు. విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు కువైట్ ప్రభుత్వం 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ పర్మిట్ను ప్రవేశపెట్టింది. 2026 జూన్లో కేబినెట్ రిజల్యూషన్స్ నంబర్ 651 కింద ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ నిర్ణయాన్ని అధికారిక గెజెట్ కువైట్ ఆల్ యౌమ్లో ప్రచురించారు. ఈ 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ పథకం ద్వారా లైసెన్స్ పొందిన పెట్టుబడి సంస్థల యజమానులు, వ్యాపార భాగస్వాములు, సీనియర్ ఎగ్జిక్యూటివ్లు, అలాగే వారి తక్షణ కుటుంబ సభ్యులు ప్రయోజనం పొందొచ్చు. జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు, పిల్లలు కూడా ఈ పథకం పరిధిలోకి వస్తారు. ఈ గోల్డెన్ రెసిడెన్సీకి అర్హత పొందాలంటే సంబంధిత వ్యాపార సంస్థ కువైట్లో కనీసం 5 మిలియన్ కువైట్ దినార్ల పెట్టుబడి పెట్టి ఉండాలి. అదేవిధంగా సంస్థకు కనీసం 1 మిలియన్ కువైట్ దినార్ల మూలధనం కువైట్లో డిపాజిట్ అయి ఉండాలి. పెట్టుబడి సంస్థకు కువైట్లో నిజమైన కార్యకలాపాలు, వాస్తవిక వ్యాపారం ఉనికి ఉండాలి. అంతేకాకుండా కువైట్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ అథారిటీ నిర్దేశించిన కువైటీ పౌరుల నియామక కోటాలను కూడా సంస్థలు తప్పనిసరిగా పాటించాలి. దరఖాస్తుదారులు క్లీన్ క్రిమినల్ రికార్డ్, కనీసం 6 నెలల చెల్లుబాటు ఉన్న పాస్పోర్ట్, అలాగే సరైన మరియు పూర్తి పత్రాలను సమర్పించాలి. తప్పుడు సమాచారం లేదా నకిలీ పత్రాలు సమర్పించినట్లు తేలితే దరఖాస్తును తిరస్కరించడంతో పాటు ఇప్పటికే మంజూరైన రెసిడెన్సీని కూడా రద్దు చేసే అవకాశం ఉంది. 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీని కొనసాగించేందుకు పెట్టుబడిదారులు పెట్టుబడి, వ్యాపార కార్యకలాపాలు, ఉద్యోగ నియామక నిబంధనలు తదితర అర్హతలు కొనసాగించాల్సి ఉంటుంది. నిబంధనలు పాటించని సందర్భంలో రెసిడెన్సీ రద్దయ్యే అవకాశం ఉంది. విదేశీ పెట్టుబడులను పెంచడం, దేశ ఆర్థిక వ్యవస్థను విస్తరించడం, అంతర్జాతీయ వ్యాపారవేత్తలు మరియు ప్రతిభావంతులను కువైట్కు ఆకర్షించడం లక్ష్యంగా ఈ 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ పథకాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో సౌదీ అరేబియా, అమెరికా మధ్య రక్షణ రంగ సహకారాన్ని మరింత విస్తరించనున్నారు. ఈ మేరకు ఈ అంశంపై ఇరు దేశాల సైనిక ఉన్నతాధికారులు చర్చించారు. సౌదీ అరేబియా సాయుధ దళాల చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ జనరల్ ఫయద్ అల్ రువైలీ, అమెరికా సెంట్రల్ కమాండ్ డిప్యూటీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ప్యాట్రిక్ ఫ్రాంక్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రక్షణ రంగంలోని వివిధ విభాగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడం, ఉమ్మడి ప్రయోజనాలకు అనుగుణంగా రక్షణ భాగస్వామ్యాన్ని విస్తరించే అవకాశాలపై ఇరువురు అధికారులు సమీక్షించారు. ప్రాంతీయ భద్రత, సైనిక సమన్వయం, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈ సమావేశం జరిగినట్లు సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించింది. ఒమన్లోని దోఫార్ గవర్నరేట్లో మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స అవకాశాలను పెంచేందుకు మొబైల్ బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ యూనిట్ను ప్రారంభించారు. రెస్ట్ ఎష్యూర్డ్ విత్ ఎర్లీ స్క్రీనింగ్ అనే నినాదంతో సలాలాలోని అల్ సాదా హెల్త్ సెంటర్లో ఈ సేవలు ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్పై అవగాహన పెంపొందించడం, ముందస్తు పరీక్షల ప్రాముఖ్యతను మహిళలకు తెలియజేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. దోఫార్ గవర్నరేట్లోని వివిధ విలాయత్లలో ఈ మొబైల్ యూనిట్ సేవలు అందించనుంది. దోఫార్లోని ఒమన్ క్యాన్సర్ అసోసియేషన్ శాఖ తాత్కాలిక చైర్మన్ జైన్ అల్ అబిదీన్ అల్ అజలీ మాట్లాడుతూ
మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్లో ప్రతి ఏడాది ఈ మొబైల్ యూనిట్ను దోఫార్కు తీసుకొస్తున్నామని తెలిపారు. ఈ యూనిట్లో మామోగ్రామ్ యంత్రం ఏర్పాటు చేసినట్లు 40 ఏళ్లు పైబడిన మహిళలకు ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సేవలు పౌరులు, ప్రవాసులు, పర్యాటకులు అందరికీ ఉచితంగా అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ ఏడాది బిర్బాత్ విలాయత్లో 2 వారాల పాటు సేవలు అందించిన యూనిట్ ప్రస్తుతం ఆగస్టు 28 వరకు సలాలలోని అల్-సాదా హెల్త్ సెంటర్లో కొనసాగుతుందని పేర్కొన్నారు. అలాగే 2025లో 40 ఏళ్లు పైబడిన 413 మంది మహిళలకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించగా 40 ఏళ్ల లోపు 371 మందికి వైద్య సలహాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు వెల్లడించారు. మొత్తం 784 మంది ఈ సేవల ద్వారా లబ్ధి పొందినట్లు తెలిపారు. ఈ మొబైల్ స్క్రీనింగ్ యూనిట్ 2010 నుంచి ప్రతి ఏడాది దోఫార్ను సందర్శిస్తూ నిరంతరంగా సేవలు అందిస్తోందని, ఈ కార్యక్రమానికి ఉమెన్ క్యాన్సర్ అసోసియేషన్తో పాటు పెట్రోలియం డెవలప్మెంట్ ఉమెన్ అందిస్తున్న సహకారం అభినందనీయమని అదిలి పేర్కొన్నారు. సౌదీ అరేబియా వాణిజ్య మంత్రిత్వ శాఖ 2025 మోడల్కు చెందిన 339 సుజుకి గ్రాండ్ విటారా వాహనాలను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లలో ఉన్న సాంకేతిక లోపం కారణంగా ఇంధన స్థాయిని తప్పుగా చూపించే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ లోపం వల్ల వాహనం రన్నింగ్ సమయంలో మధ్యలోనే ఆగిపోయే ప్రమాదం ఉందని, తద్వారా రోడ్డు ప్రమాదాలు ముప్పు పెరిగే అవకాశం ఉందని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ప్రభావిత వాహనాల యజమానులు తమ వాహన గుర్తింపు సంఖ్య రీకాల్ జాబితాలో ఉందో లేదో అధికారిక వెబ్సైట్ ద్వారా తనిఖీ చేసుకోవాలని సూచించింది. అలాగే అవసరమైన మరమ్మతుల కోసం అధీకృత డీలర్ నజీబ్ ఆటోను టోల్ ఫ్రీ నెంబర్ 8002444441లో సంప్రదించాలని, ఈ మరమ్మతులు ఉచితంగా నిర్వహించబడతాయని తెలిపింది. హోర్ముజ్ జలసంధిలో జరిగిన దాడిలో గాయపడిన భారతీయ నావికులను దుబాయ్లోని భారత కాన్సులేట్ అధికారులు పరామర్శించారు. యూఏఈలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. జూలై 14 రాత్రి ఎంటీఎల్ బహియా మరియు ఎంటీ మొంబాజా వాణిజ్య ట్యాంకర్ల నుంచి తరలించిన భారతీయ సిబ్బందిని అధికారులు కలిశారు. అలాగే దిబ్బా, కోరఫఖాన్, పుజైరా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాయపడిన నావికులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. హోర్ముజ్ జలసంధిలో ఒమాన్ ప్రాదేశిక జలాల సమీపంలో ప్రయాణిస్తున్న 2 ట్యాంకర్లపై క్షిపణి దాడి జరగడంతో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఒక భారతీయ నావికుడు మృతి చెందగా మొత్తం 8 మంది సిబ్బంది గాయపడ్డారు. వారిలో 4 భారతీయులు, 2 ఉక్రెయిన్ పౌరులు ఉండగా 4 పరిస్థితి తీవ్రంగా ఉంది. గాయపడిన భారతీయ నావికులను అవసరమైన అన్ని విధాల సహాయం అందించేందుకు కాన్సులేట్ అధికారులు, ఆసుపత్రులు, నౌక నిర్వహణ సంస్థ, యూఏఈ అధికార యంత్రాంగం, బాధితుల కుటుంబాలతో నిరంతరం సమన్వయం కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. ఈ దాడిని యూఏఈ విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండిస్తూ మృతి చెందిన భారతీయ నావికుడి కుటుంబానికి, భారత ప్రభుత్వానికి సంతాపం తెలిపింది. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మన బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.